అలా కాకుండా ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడము మంచిది కాదు. ఇక చివరగా మందకృష్ణ గారు నా మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాడు. దాని గురించి నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే 1994లో నేను మొదటిసారి ఎమ్మెల్యే ఎన్నికయ్యాను. 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలుగా దండోర ఉద్యమంతో నేను ఉన్నాను. నేను లేకుండా దండోర ఉద్యమం లేదు, నేను లేకుండా మందకృష్ణ లేదు. ప్రతి సందర్భంలో, ప్రతి సభలో, ప్రతి సమావేశంలో నా పూర్తి సహకారాన్ని అన్ని రకాలుగా అందించాను. ఆర్థికంగా కూడా నా సహకారం ఈ రోజు వరకు కూడా చేస్తూనే ఉన్నాను. కారణం ఏంటంటే రాజ్యాంగ ఫలాలు అందరికీ సమపాలలో అందాలనే దానికి నేను కట్టుబడి ఉన్నాను. అందుకే షెడ్యూల్ కులాల వర్గీకరణ కావాలని నేను కోరుతున్నాను. నేను మందకృష్ణని అడుగుతున్నాను, మీరు బీజేపీకి ఓటేయమంటున్నారు, మంచిదే. కానీ దండోరం ముక్కు తీసేయాలి. నేరుగా బీజేపీలో చేరి బీజేపీ కార్యకర్తగా, బీజేపీ నాయకుడిగా మీరు బీజేపీకి ఓటేయమనండి. వరంగల్ పార్లమెంటుకు 2014లో నేను ఎంపీగా పోటీ చేశాను. వర్ధన్నపేట నుంచి మందకృష్ణ ఎమ్మెల్యే మిత్రపక్షాల అభ్యర్థులు. వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి పోలైన ఓట్లు నాకు 1,35,000 ఓట్లు. ఈ గొప్ప నాయకునికి 18,000 ఓట్లు. ఎవరి పక్షాన ఉన్నట్టు? 1,30,000 ఓట్లు ఎక్కడ, 18,000 ఓట్లు. ఆ ఒక్క నియోజకవర్గంలోనే నాకు 1,01,000 ఓట్ల మెజారిటీ. అంటే మా దళితులు వేయకుండానే నాకు అన్ని ఓట్లు వచ్చిందా, అంత మెజారిటీ వచ్చిందా? మీ తప్పుడు నిర్ణయాల వల్ల, మీ తప్పుడు విధానాల వల్ల ప్రతి ఎన్నికలలో ఏదో ఒక పార్టీకి ఓటేయని ప్రకటించడం ద్వారా ఎంఆర్పిఎస్ 10 ముక్కలైపోయింది. ఎంఆర్పిఎస్ బలహీన పడిపోయింది, వాయిస్ లేకుండా పోయింది. వీటన్నిటినీ ఆలోచించకుండా అనేక సందర్భాల్లో ఒక మాట చెప్పాడు, మాదిగలకు మాలలకు మధ్యన పంచాయతీ వస్తే నేను మాదిగల పక్షాన ఉంటా అని చెప్పాడు. మాదిగలకు మాదిగ ఉపకులాలకు మధ్యన ఏదన్నా సమస్య వస్తే నేను మాదిగ ఉపకులాల పక్షాన ఉంటాను. లేదా ఉపకులాలకు మహిళలకు మధ్యన ఏదైనా సమస్య వస్తే నేను మహిళల పక్షాన ఉంటాను. మరి ఆడపోయింది నీ విధానం? మాది మాదిగ ఉపకులమే కదా, మరి నువ్వు మమ్మల్ని సపోర్ట్ చేయాలి కదా. అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు, అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి.